ఒక చిన్న ప్రశ్న. దానికి సమాధానం మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితంలో నిజంగా మనకు అండగా నిలిచింది ఎవరు? మన విజయాల్లో చప్పట్లు కొట్టింది ఎవరు? మన ఓటముల్లో పర్లేదు మళ్ళీ ప్రయత్నించు అని భుజం తట్టింది ఎవరు? డబ్బా? సొసైటీయా? లేక సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళా? కాదు, మన కుటుంబం. కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంది. ఇళ్లల్లో మనుషులు ఉన్నారు, కానీ మనసులు లేవు. మాటలు ఉన్నాయి, కానీ ఆప్యాయత లేదు. కలిసి జీవిస్తున్నారు, కానీ కలిసిన భావనలు లేవు. ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అత్యంత బాధాకరమైన నిజం. కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు మిగులుతాడా? నమస్కారం. మీరు చూస్తుంది రేణుకా యూనివర్స్. మనసును తాకే నిజాలు, జీవితాన్ని ఆలోచింపచేసే మాటలు, మనిషిని మనిషిగా మార్చే భావనలు మీ ముందుకు తీసుకొచ్చే ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్కరి ఇంటికి సంబంధించినది. ప్రతి మనిషి గుండెను తాకాల్సిన విషయం కుటుంబం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం. మనకు దేవుడంటే ఏమిటో తెలియకముందే తల్లి ప్రేమ ఏంటో తెలుస్తుంది. మొదటి గురువు తల్లి, మొదటి భరోసా తండ్రి, మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు, మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు. మన జీవితంలో మొదటి నవ్వు, మొదటి కన్నీరు, మొదటి భయం, మొదటి ధైర్యం ఇవన్నీ కుటుంబంతోనే మొదలవుతాయి. కానీ ఎంతో పవిత్రమైన ఈ బంధాలు ఈరోజు నెమ్మదిగా బలహీనపడిపోతున్నాయి. ఎందుకో తెలియదు, ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. కానీ ఒక నిజం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి, మనుషుల మధ్య మాటలు తగ్గిపోయాయి, మనసులు చాలా దూరమయ్యాయి. ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురుచూసేవారు. అమ్మ చేతితో ముద్ద పెట్టిస్తే అదే ప్రపంచంలో గొప్ప ఆనందం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత మారిపోయిందంటే అదే తల్లి తన కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోంది. ఏం మాట్లాడితే కోపడతాడో అని తల్లి గుండె వణుకుతోంది. ఒకప్పుడు పిల్లల కోసమే బతికిన ఆ తల్లి ఇప్పుడు తన పిల్లల దగ్గర మాట మాట్లాడడానికే భయపడే స్థితికి చేరుకుంది. ఈ దృశ్యం కన్నా బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తి వెళ్లి కౌగిలించుకునేవారు. నాన్న వచ్చాడు అనే ఆనందం పిల్లల కళ్లల్లో కనిపించేది. కానీ ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లల ఫోన్లోనే బతుకుతున్నారు. ఆ తండ్రి కళ్లల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న కనిపిస్తోంది. నేను డబ్బు సంపాదించి ప్రేమను కోల్పోయానా? నేను వీళ్లకి జస్ట్ ఏటీఎం మిషన్నా అని. అతను జీవితమంతా కష్టపడి సంపాదించింది డబ్బు కాదు, కుటుంబం కోసం ప్రేమ. కానీ చివరకు అదే ప్రేమ దూరమైతే ఆ మనిషి లోపల ఎంత విరిగిపోతాడో ఎవరికీ కనిపించదు. బయటికి స్ట్రాంగ్గా కనిపించే ఆ తండ్రి లోపల మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తుంటాడు. ఒకప్పుడు అన్నదమ్ములు ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చేవారు. తమ్ముడి కన్నీరు అన్నకి భరించలేనిది, అన్న కష్టం తమ్ముడికి తన కష్టంలా అనిపించేది. కానీ ఇప్పుడు ఒక గజం భూమి కోసం, ఒక సంతకం కోసం రక్తాలు కారేలా తన్నుకుని చస్తున్నారు. ఆస్తుల కోసం బంధాలు అమ్ముకుంటున్నారు, డబ్బు కోసం ప్రేమను చంపేస్తున్నారు. ఒకప్పుడు మనవాళ్ళు అని గర్వపడిన వాళ్లే ఇప్పుడు ఆ వాటాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చివరికి ఆస్తి మిగులుతుందేమో కానీ ఆప్యాయత మాత్రం శాశ్వతంగా చనిపోతుంది. అక్కా చెల్లెళ్ళు ఒకరి బాధకి ఒకరు కన్నీళ్లు పెట్టుకునే రోజులు మాయమైపోయాయి. ఒకప్పుడు పండగ అంటే అందరూ కలిసి నవ్వుకోవడం, ఆటలు, మాటలు, ఆప్యాయత, ఇంటి మొత్తం సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు పండగ రోజున కూడా ఒక ఫోన్ కాల్ చేయడానికి సమయం లేదు. బిజీ లైఫ్ పేరుతో బంధాలను నెమ్మదిగా దూరం చేసుకుంటున్నారు. తర్వాత మాట్లాడుకుందాం అనే మాటల మధ్య ఎన్నో బంధాలు నిశ్శబ్దంగా చనిపోతున్నాయి. మనుషులు దగ్గరగా ఉండి కూడా మనసులు చాలా దూరంగా వెళ్ళిపోయాయి. భార్యాభర్తలు మధ్య ప్రేమ ఉండాల్సిన చోట ఇప్పుడు అహంకారం రాజ్యమేలుతోంది. నేనే కరెక్ట్ అనే పోటీ పెరిగిపోతుంది. కానీ కుటుంబం అనేది గెలిచే ప్లేస్ కాదు, కలిసి జీవించే ప్రయాణం. ఒక క్షమించు అనే మాట చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. చిన్న చిన్న ఈగోలు, చిన్న చిన్న గొడవలు చివరికి జీవితాంతం దూరాలకు తీసుకెళ్తున్నాయి. ఇద్దరూ గెలవాలని ప్రయత్నిస్తూ చివరికి రిలేషన్షిప్నే ఓడిపోనిస్తున్నారు. ప్రేమ ఉన్న చోట ఈగోకి చోటు ఉండదు, ఈగో వచ్చిన చోట ప్రేమ నిలవదు. ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చాయంటే కన్న తల్లి కూడా బిడ్డలపై ద్వేషం పెంచుకునే స్థితి వచ్చింది. కన్న కొడుకే తండ్రిపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒక ప్రశ్న మనసును గట్టిగా తాకుతుంది. మనిషి నిజంగా ఎదిగాడా? లేక మానవత్వం చనిపోయిందా?
టెక్నాలజీ పెరిగింది, బిల్డింగ్స్ పెరిగాయి, డబ్బు పెరిగింది, కానీ మనుషుల మధ్య ప్రేమ మాత్రం తగ్గిపోయింది. మనం మోడర్న్ అయ్యాం, కానీ మనసులు మాత్రం ఎంటీ అవుతున్నాయి. ఈరోజు ఇళ్లల్లో అందరూ ఉన్నారు, కానీ ఆప్యాయత లేదు. డైనింగ్ టేబుల్ ఉంది, కానీ కలిసి భోంచేసే మనుషులు లేరు. ఉన్నా వారికే ఆ మనసు లేదు. వేల రూపాయల ఫోన్స్ వచ్చాయి, కానీ అమ్మా ఎలా ఉన్నావు అని అడిగే ప్రేమ లేదు. సోషల్ మీడియాలో వందల మందితో కనెక్ట్ అవుతున్నాం, కానీ ఇంట్లో ఉన్న మనుషులతో మాత్రం డిస్కనెక్ట్ అవుతున్నాం. బయట ప్రపంచంతో మాట్లాడటానికి గంటల సమయం ఉంది, కానీ ఇంట్లో వాళ్లతో 5 నిమిషాలు కూర్చునే పేషెన్స్ లేదు. ఇప్పుడు మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం. ర్యాంక్స్ ఎలా తేవాలో నేర్పిస్తున్నాం, మనీ ఎలా ఎర్న్ చేయాలో నేర్పిస్తున్నాం, సక్సెస్ అంటే ఏమిటో చెబుతున్నాం, కానీ కుటుంబం విలువ మాత్రం నేర్పించడం మర్చిపోతున్నాం. రక్త సంబంధాలను ఎలా నిలబెట్టుకోవాలో చెప్పడం మానేశాం. మనుషుల మనసులను ఎలా గెలుచుకోవాలో నేర్పించలేదు. అందుకే ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనుషులు తగ్గిపోయారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కానీ అందులో మనుషులు ఉండరు. ఖరీదైన మంచాలు ఉన్నాయి, కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు. పుట్టినరోజుకి 100 మెసేజెస్ వస్తాయి, కానీ కళ్ళల్లోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు లేని రోజున మనిషి లోపల ఎంత ఏడ్చినా ఆ కన్నీళ్లు తుడిచే చేయి ఉండదు. ఎందుకంటే నిజమైన ఆనందం లగ్జరీలో కాదు, ప్రేమలో ఉంటుంది. మనసును అర్థం చేసుకునే మనుషులు ఉన్న చోటే అసలైన ఇల్లు ఉంటుంది. గుర్తుంచుకోండి, కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసులు కలిసే పవిత్ర స్థలం. మనల్ని మనం మర్చిపోయినా మన కోసం ఎదురుచూసే మనుషులే కుటుంబం. ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా నువ్వు ఉన్నావంటే చాలు అని చెప్పేవాళ్లే కుటుంబం. మన జీవితంలో ఎన్ని విజయాలు వచ్చినా ఇంటికి వచ్చాక నువ్వు తిన్నావా అని అడిగే ఒక్క మనిషి విలువకు ఏదీ సరిపోదు. కుటుంబం కూలిపోతే కేవలం ఒక ఇల్లు కాదు, ఒక తరం కూలిపోతుంది. ఒక సమాజం బలహీనపడుతుంది. చివరికి ప్రపంచమే ప్రేమ లేకుండా మారిపోతుంది. అందుకే ఈ రోజు నుంచైనా ఒక చిన్న ప్రయత్నం చెయ్యండి. తల్లిదండ్రులతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. వాళ్లను ప్రశ్నించే ముందు వాళ్ళు మనసు వినండి. అన్నదమ్ములను కౌగిలించుకోండి. అక్కా చెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించండి. భార్యాభర్తలు గెలవడానికి కాదు, కలిసి జీవించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చనిపోయాక శవపేటికను మోసేవాళ్లు చాలామంది దొరుకుతారు, కానీ బతుకున్నప్పుడు మనసును మోసేవాళ్లు కుటుంబ సభ్యులే. కుటుంబం అనేది పూలదండలాంటిది. ఏ పువ్వు కా పువ్వుని దండ నుంచి వేరుచేసి ఆ దండకున్న విలువని, గౌరవాన్ని తీసేయకండి. దానికున్న అందాన్ని చెడగొట్టకండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు. దయచేసి చిన్న చిన్న ఈగోలకి, చిన్న చిన్న గొడవలకి పోయి బంధాలను తెంచుకోకండి. ఏకాకిగా మిగిలిపోకండి. ఈ ప్రపంచంలో డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, పేరు మళ్లీ సంపాదించవచ్చు, కానీ ఒకసారి విరిగిపోయిన బంధాలను మళ్లీ కట్టడం చాలా కష్టం. ఒక ఫోన్ కాల్, ఒక చిన్న అపాలజీ, ఒక ప్రేమపూర్వకమైన మాట ఎన్నో విరిగిపోయిన బంధాలను మళ్లీ కలపగలవు. చివరిగా ఒక మాట, రేపటి తరానికి పెద్ద ఇళ్ళు ఇవ్వకముందు మంచి కుటుంబం ఇవ్వండి. ఖరీదైన వస్తువులు ఇవ్వకముందు ప్రేమ ఇవ్వండి. ఎందుకంటే రేపు మన పిల్లలకు ఇల్లు మిగిలినా ఇంటివాళ్లు లేకపోతే ఆ జీవితం శూన్యమే. కుటుంబాన్ని కాపాడుకుందాం, మనుషులను బ్రతికిద్దాం, ప్రేమను మళ్లీ మన ఇళ్లల్లో వెలిగిద్దాం. ఈ వీడియో మీ మనసును తాకితే ఒకసారి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక మెసేజ్, ఒక కాల్, ఒక ప్రేమపూర్వకమైన మాట ఒక కుటుంబాన్ని మళ్లీ కలిపే అవకాశం ఉంది. ఇలాంటి జీవిత సత్యాలు, మనసును తాకే భావాలు, ఆలోచింపజేసే వీడియోల కోసం రేణుకా యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ మనుషులను కాపాడుకోండి. అందరూ బావుండాలి, అందులో మనముండాలి.